వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇలం బజార్లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవిని సాంప్రదాయబద్ధంగా అలంకరించి వడిబియ్యంతో సహా వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తులు భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ధనుర్మాసం ఎంతో పవిత్రమైన కాలమని భావించే భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారు. గోదాదేవిని ఆరాధించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయ ప్రాంగణం అంతా భక్తి వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాస ప్రత్యేక పూజలు భక్తులు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
జయ శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, గోవిందనగరం, వరంగల్. నిజానికి ఇది గోవిందనగరంగానే పూర్వకాలం పిలువబడేది. ఎల్లం బజార్లో అంతర్భాగమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా గోవిందనగరంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామి ఇది అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటిది. భద్రాచలంలో రాముల వారు ఎంత వైభవంగా ఉంటారో ఇక్కడ కూడా మన మూలవర్లైనటువంటి సీతారామచంద్ర స్వామి అంత వైభవంగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఉత్తరం వైపే ఉంటారు. ప్రతి రోజు కూడా మనకు ఉత్తర ద్వార దర్శనమే జరుగుతుంది. అది ఇక్కడ ప్రత్యేకత. అదే విధంగా ఇక్కడ ప్రపంచంలో రెండు విగ్రహాలు, అష్టభుజ వేణుగోపాల స్వామి విగ్రహాలు, ఒకటి చెన్నైలో ఉంది, తర్వాత మళ్ళీ మన దేవాలయంలోనే ఉంది. అష్టభుజ అంటే వేణుగోపాల స్వామికి 8 భుజాలు ఉంటాయి. అదే విధంగా గరుడ వాహనం మీద వేంచేసి ఉంటారు. మనకి ఎలాంటి దుస్వప్నాలైనా, ఎలాంటి చెలి ఫలితాలు కలిగిన స్వామిని, గరుడ వాహనం మీద ఉన్న స్వామిని సేవించుకోవడం అంటే అది సర్వ పాపాలను తొలగిస్తుంది. అదే విధంగా ఇక్కడ అమ్మవారు, గోదా అమ్మవారు కూడా ఎంతో వైభవంగా ఉంటారు. ప్రతి ధనుర్మాసంలోనూ అనేకమైనటువంటి కార్యక్రమాలు భక్తుల సహసహకారాలతోటి, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి మనం ఇక్కడ కొనసాగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ గానే కాకుండా ఈ రోజు హన్మకొండ నుంచి, కాశీబుగ్గ నుంచి, రావణపేట నుంచి కూడా భక్తులు విషయాన్ని తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా, ఇక్కడ ఎవరో ప్రోద్బలంతో, ఎవరో ఫోర్స్ తోటి కాదు, స్వచ్ఛందంగా వస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా అంత చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు కాబట్టి ఇక్కడ దర్శించుకునేందుకు విషయం తెలిసినా చాలు పరిగెట్టుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారు కూడా విశేషంగా ఇక్కడ సేవలు అందుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇంతే వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ గోదా రంగనాయక స్వాముల పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మ అందరు ఒకసారి వరుసలో ఉంటే హారతి ఇచ్చి తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పసుపు కుంకుమలు కూడా ఇస్తారట, స్వీకరించి వెళ్ళగలరు. రేపు మాత్రం ఓం నమో భగవతే దశముఖాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే